నేను మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడికి వచ్చాను. ఎంతమందికి గుర్తున్నా నేను? నన్ను గుర్తుపట్టారు కదా, సరే, వెరీ గుడ్. నా పేరు డోర్కస్. నేను మీకు తెలుసు కదా, ఎఫ్రాయిం గారు దైవ సేవకులు, వాళ్ళ యొక్క భార్యని. అయితే నా తల్లిదండ్రులు మరి దైవ సేవకులు ఇద్దరు. మరి మేము మొత్తము నలుగురం అన్నమాట. నలుగురము మరి ఆడపిల్లలమే, నలుగురము గర్ల్స్నే దేవుడు మాకు మా పేరెంట్స్కి ఇచ్చాడనమాట. అక్క వాళ్ళు ఇద్దరు, నాకంటే ఇద్దరు అక్కలు, నేను, తర్వాత నాకు ఒక చెల్లి, మొత్తం నలుగురము మరి ఆడ సంతానాన్ని దేవుడు ఇస్తూ వచ్చినాడు. మరి అక్క వాళ్ళు ఇద్దరు మరి ప్రభు సేవలో ఉన్నారు. మేము కూడా దేవుని కృపను బట్టి సేవలో ఉన్నాము. ఈ విధంగా చెల్లి వాళ్ళు కూడా సేవలో ఉన్నారు. ఈ విధంగా మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో వర్ధిల్లింపజేస్తూ వచ్చినాడు. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చక్కగా దైవికమైన విధానంలో పెంచుతూ వచ్చారు. వాళ్ళు కూడా దేవుని సేవకులు కాబట్టి మేము ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్నీ సమస్తమును మరి వాళ్ళు నేర్పిస్తూ వచ్చారనమాట. తల్లిదండ్రులు చక్కగా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మరి ఆప్యాయంగా మమ్మల్ని చూసుకుంటూ వచ్చి చాలా జాగ్రత్తగా, మరి ఆడపిల్లలను కాబట్టి చాలా జాగ్రత్తగా మమ్మల్ని పెంచుతూ వచ్చారు. మంచి సాక్ష్యమును దేవుడు మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లునుగాక. సరే, మరి నేను చదువుకుంటున్నప్పుడు కూడా నా 9వ తరగతి 9th క్లాస్లో మరి నేను రక్షణ పొందుతూ వచ్చినాను. మారు మనసు పొందుకుంటూ వచ్చిన. ఎలా మారు మనసు పొందుకున్నా, మేము సేవకుల పిల్లం కదా, నేను అనుకునేదాన్ని, నేనేం పాపం చేశాను, అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చెప్తా ఉండేవాళ్ళు. నేనేం తప్పు చేసినాను, నేనేమన్నా చూడు, పాపం అంటే ఏదో పెద్ద పెద్దవి, నరహంతము, వ్యభిచారము, లేకపోతే ఇంకా ఏంటేంటియో అని పెద్ద పెద్ద పాపాలు, ఇవే కదా, ఇవి మేము చేయలేదు కదా అని నేను అనుకునేదాన్ని. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయినా, లేకపోతే దేవునికి ఇష్టమైనది ఏదైనా కానీ, మన నోట కానీ, మన తలంపుల్లో సహా ఏది దేవునికి విరోధమైనది అది పాపము. కాబట్టి మరి సువార్త మా కొరకు మరి చెన్నై నుంచి దైవ సేవకులు రాజశేఖర్ అంకుల్ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు యోహాను 3:3 ప్రకారము చదవండి ఒకళ్ళు. యోహాను 3:3 ప్రకారము ప్రభువు నన్ను దర్శిస్తూ వచ్చినారు. నేను ఏం పాపం చేయలేదే, నేనెందుకు దేవుని దగ్గర క్షమాపణ పొందాలా, నేనెందుకు మారు మనసు పొందాలా అనుకున్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పాపులే. చూడండి, యోహాను 3:3 ఏముంది? అందుకే యేసు అతనితో అది ఒకడు క్రొత్తగా జన్మించాల. తల్లిదండ్రుల దగ్గర జన్మించే జన్మ దేవునికి పనికిరాదు. ఎప్పుడు ఎలా జన్మించాలంట? నాలో జన్మించాలి అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మరి పుట్టుకతోనే మనము పాపులము. కాబట్టి నేను పాపినని గ్రహించాను. తర్వాత నా పాపములను యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుక్కుంటూ వచ్చినాను. నాకు అన్నీ తెలుసులే, అది కూడా పాపమే కదా, అందుకనే నేనేం తప్పు చేయలేదు అనుకోవడమే పెద్ద పాపం కదా. అందుకని పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక ప్రభువు దగ్గర నా అవిధేయతని నేను ఒప్పుకుంటూ వచ్చినాను. అప్పుడు దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చినాడు. యోహాను 3:3 ప్రకారము నేను రక్షణ పొంది తీర్మానం తీసుకున్నా. మరి రాత్రికాల సమయంలో మరి 2009వ సంవత్సరంలో ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. ప్రభువుకు నా హృదయాన్ని సమర్పించిన. అయితే నేను బాప్తీసం తీసుకోవడానికి మరి 4 సంవత్సరాలు పట్టిన. 2013లో నేను బాప్తీసం తీసుకుంటూ వచ్చిన. మరి మాకు 10th క్లాస్, ఇంటర్మీడియట్ అని క్లాసులు పెట్టేవాళ్ళు. సండే మాకు అసలు ఖాళీ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో నేను బాప్తీసం తీసుకుంటే బల్ల తీసుకోవాలి కదా, మరి ప్రభు వల్లలో చేయి వేయకపోతే అది దానివల్ల నాకు ఏం యూజ్ ఉంటుంది అని చెప్పి నేను బాప్తీసంను కొంచెం స్లోగా మరి కొంచెం వాయిదా వేసి ప్రభువుని అడిగి కన్ఫర్మేషన్ తీసుకున్నాక మరి 2013లో నా బీటెక్ చదివేటప్పుడు నేను బాప్తీసం తీసుకుంటూ వచ్చిన. నా చదువు దేవుని కృప వలన నేను మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన, బీటెక్ చదువుకున్నాను అనమాట. మరి దేవుని కృపను బట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి నా జీవితంలో. తర్వాత నేను జాబ్ నిమిత్తమై బెంగళూరు వెళ్తూ వచ్చినాను. బెంగళూరులో మరి కొద్ది దినాలు, కొన్ని నెలలు మరి జాబ్ చేస్తూ వచ్చిన. జాబ్ చేసినప్పుడు మరి ఆ జాబ్లో కూడా నాకు ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారు. ఆ సంవత్సరం నాకు వాగ్దానము యెషయా 41:10. యెషయా 41:10 చదువుతారా? 9, 10, 2 ఇట్లా కలిసి ఉంటవి.
యెషయా 41 బూదిగంతముల నుండి నేను పట్టుకొని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చాలా చూసారా, ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది నా ఇయర్ ప్రామిస్. సంవత్సరము తీసుకుంటాం కదా, అప్పుడు నేను కూడా తీసుకొని దాన్ని వదిలిపెట్టేసిన. నీవు నా దాసుడవని నేను అందరికి వస్తుంటాయిలే, నాకు కూడా వచ్చింది అనుకున్నా. కానీ నేను అసలు వదిలేసిన, ఎందుకంటే మనకి సేవ చేయడము అంతగా ఇష్టం లేదు. దేవుని సేవ అంటే నాకు మా తల్లిదండ్రులను చూసి, మా బంధువుల్లో ఇంకా అనేక మంది ఉన్నారు సేవకులు, దేవుని సేవకులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ అవమానాలు అన్నింటినీ చూసి ఇంకా నేను ఎప్పుడు జీవితంలో సేవ చేయకూడదు అనుకొని నేను గట్టి తీర్మానం తీసుకున్నా. అందుకని ఈ వాగ్దానం నాకు వచ్చినప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయేసరికి నేను జాబ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పోవచ్చులే అని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు నాది డైలీ పోర్షన్లో 2 పేతురు 1:10 ప్రకారము నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 2 పేతురు 1:10 చదివిన తర్వాత నాకు ఇంకా కలవరం మొదలైంది. ఏంటి అది చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడిడి. చాలక్క, ఇంకా ఈ మాట అక్కడే స్టక్ అయిపోయినా. ఇంకా ముందుకు వెళ్తే అంత చదువుతున్నా కానీ నన్ను అక్కడే ఆపుతున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు, అదే చూస్తున్నాడు, అదే చెప్తున్నాడు. ఏంటి, నీ పిలుపు విషయమే ఏర్పాటును గురించి జాగ్రత్తగా, దాని విషయమే ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడుడి, టేక్ కేర్ అంటే నాకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నేను నిన్ను పిలుచుకున్న సంగతి గుర్తుందా, దాన్ని నిశ్చయం చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు జాగ్రత్త పడినప్పుడు అప్పుడు నన్నెందుకు, నా పిలిపేంటి, నన్నెవరు పిలిచారు అని అనుకుంటా ఉన్నా. అప్పుడు నాకు నా వాగ్దానం జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. నీ వాగ్దానం ఈ సంవత్సరం ఏంటి? యెషయా 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నా అన్నప్పుడు మనకి చాలా అయిష్టం, చాలా నా హృదయం అంత బాధగా ఉంది. బాగా చదువుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా కదా, ఇప్పుడు మళ్ళీ సేవ ఏంటి, నాకు ఇది చాలా భారంగా అనిపిస్తూ ఉంది అని ఇంకా దేవుడు నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. మరి వదిలిపెడతాడా చెప్పండి? ఒకసారి దేవుడు కనుక పిలుచుకుంటే ఇంకా మనం ప్రాణం పోయినా కానీ వదిలిపెట్టాడు ఆయన, అంతే. ఇంకా అందుకని నేనేం చేసిన అంటే, ప్రభా నేను సేవకి నాకు అర్హురాలు కాదు, నేను పనికిరాను, నా వల్ల కాదు, నేను చాలా బలహీనరాలి, నాకు చేత కాదంటే అలాంటి వారిని నేను ఏర్పాటు చేసుకునేదని చెప్తా ఉంటాడు ప్రతిసారి. ఇదే సరే అని, సరే ప్రభా, ఒకవేళ నేను దేవుని సేవకు రావడం మీ చిత్తం అయితే ఈరోజు సంఘ ప్రార్థన కదా, అప్పుడు మా డాడీనే కదా వాక్యం చెప్పేది, సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థనలో పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ సేవ గురించి మాట్లాడాలని నేను ప్రార్థన చేసుకున్నా. సంఘ ప్రార్థనలో పాటలు ఏం పాడతారు? ప్రార్థన పాటలే పాడతారు. అందుకే నేను చాలా ధైర్యంగా కూర్చున్నా. ప్రార్థన పాటలు సేవ గురించి ఉంటుందా? పెద్దగా ఉండదు. అందుకని నేను ధైర్యంగా కూర్చున్నా. అయితే స్టార్టింగ్ మరి మా డాడీ ప్రార్థన పాటే పాడతారు. కానీ ఆ రోజు ఎందుకో మరి ఆది ప్రేమను విడిచిపెట్టితివా అన్న పాట పాడారు. అది పాట సంఖ్య ఎంత ఉందో మరి, దాంట్లో 2-3 లాస్ట్ వచనాల్లో ఏమి కొదవని ఒకసారి ఆ పాట తీస్తారా? ఆది ప్రేమను విడిచిపెట్టిద్దరని ఇండెక్స్లో చూడండి. నేను సేవను నిరాకరిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. యేసుక్రీస్తుని సేవ యందు ఏమి కొదువని చూచి ఎట్లు నువ్వెట్లు మార్చుకుంటివి నీదు నడతను నాదుడేసు ఏడ్చుచుండే. ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నా కొరకు ఏడుస్తున్నాడు అనేసరికి నేను స్టన్ అయిపోయినా అనమాట. నన్ను సేవకు పిలుచుకొని మళ్ళీ నేను రాలేదని మళ్ళీ ఏడుస్తున్నారా అని, అసలు ఈ పాటేనా, అసలు ఇట్లానేనా, దేవుడు ఇట్లానే మాట్లాడతాడా అని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా 2-3 వచనాల్లో కూడా సేవ గురించే రాయబడింది. నువ్వెందుకు రావడం లేదు సేవకి అని ప్రభు నన్నే సూటిగా అడుగుతున్నట్టుగా ఆ పాటలో కనపడతా ఉంది. సరే అని ఇంకా నేను అట్లనే ఎట్లా కొట్ట సరే
అనుకుంటున్నా కానీ మనసు మాత్రం అంగీకరించడంలో సేవ చేయడానికి నా వల్ల కాదు ప్రభా, నేను చేయను, నా వల్ల కాదని నేను మొండికేసినప్పుడు మళ్ళీ ఆదివారం కూడా నాతో మాట్లాడాలి అట్లయితే అని మరి మళ్ళీ ప్రభువుని అడుగుతూ వచ్చిన. ప్రభువుని ఎంతగా విసిగించానంటే సేవ విషయంలో చాలా విసిగించిన నేను నిజానికి. మరి ఆ రోజు కూడా దేవుడు నేడే వినుమా ఆయన స్వరము అన్న మాట, ఏం పాట అది? సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సేవకి మిమ్మల్ని మీరు అర్పించుకోండి అని చెప్పి ఆరాధన ఆ మాట ద్వారా కూడా ప్రభు నాతో మాట్లాడి ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోవాలి తప్పదు అని నేనేం చేశానంటే సరే తండ్రి అనుకున్నప్పుడు నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ మరి వస్తూ ఉన్నాయి. అప్పుడు నేను మరి సేవ నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు కదా, నేనేమనుకున్నా అంటే ఉద్యోగం చేస్తా సేవ చేసుకోవచ్చులే అని నేను అనుకుంటా ఉన్నా. ఉద్యోగం చేస్తా సేవ చేసుకోవచ్చు, అప్పుడైనా కొంచెం బాగుంటుంది అని ప్రపోజల్స్ అన్నీ మరి ఉద్యోగస్తుల్ని ఆ ప్రపోజల్స్ అన్నిటినీ నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా. అయితే వాటిలన్నింటినీ దేవుడు రిజెక్ట్ చేస్తూ వచ్చినాడు, అన్నిటినీ క్యాన్సిల్ చేసేసినాడు. అంత దగ్గరికి వచ్చి పోతా ఉన్నాయి. అంటే చాలా చాలా ప్రపోజల్స్ అనేది వచ్చినాయి. అప్పుడైనా నేను దేవుని సేవను తప్పించుకోవచ్చు, ఉద్యోగస్తుని చేసుకుంటే వివాహం చేసుకుంటే సేవ ఎట్లయినా తప్పిపోతుందని. చూసారా, అంత మరి మొండిగేస్తూ వచ్చిన సేవను చేయలేను, నా వల్ల కాదని. అయితే ప్రభువు మరలా మాట్లాడుతూ ఒకే రోజు ఇంకా దేవుడి కోపం వచ్చిందేమో, నా కన్ను నా చెవు ఈ రెండు, చెవేమో గట్టిగా నొప్పి వస్తుంది, కన్ను మరి వాసిపోయి ఎర్రగా అయిపోయింది. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. ఒక్క రోజులోనే ఆ విధంగా వచ్చినప్పుడు నేను దాని గురించి ఎంతో బాధపడుతున్నా. అప్పుడు ప్రభు స్వరం వినపడుతుంది, నువ్వెందుకు కన్ఫర్మ్ చేసుకోవడంలో సేవని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఏం తక్కువైందని, నీకు ఎందుకు ఉద్యోగస్తుడి కోసం మరి ఆ ప్రపోజల్స్ కోసం నువ్వు చూస్తున్నావు అని చెప్పి ప్రభువు నాతో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, సరే తండ్రి నేను ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నేను అడగను, నేను శోధించను, నాకు ఒకే అధ్యాయంలో 3 సార్లు నన్ను సేవించు 3 సార్లు రావాలి. ఎవరన్నా అడుగుతారండి ప్రభుని ఎంతగా శోధించాను కదా సేవ. ఎందుకంటే మనం సేవ పిలుపు లేకుండా సేవకు వస్తే ఒక్కరు ఏం చేయలేం కదా, సేవలో ఉండలేం. అందుకని 3 సార్లు ఒకే అధ్యాయంలో 3 సార్లు నన్ను పిలవాలి సేవ కొరకని మరి నేను కన్ఫర్మ్ చేసుకొని, అది కూడా నా డైలీ పోర్షన్లోనే, నేను ఈరోజు చదువుకునే దాంట్లోనే అని అనుకున్నప్పుడు ఆ రోజు నా డైలీ పోర్షన్ 1 సమయంలో పెద్దగా సేవ గురించి ఉండదని ధైర్యంగా చదువుకుంటున్నా. 1 సమయాలు 12వ అధ్యాయంలో 1 సమయాలు 12 అధ్యాయము 14 చదవండి. ఫస్ట్ నుంచి చదువుకుంటా వస్తున్నా. ఆయన సేవించి ఆయన ఆజ్ఞను ఏం చేయాలి, భంగము చెయ్యక. అక్కడ నాకు గుండె దడదడ కొట్టుకుంటుంది. ఒకసారి చెప్పేసినాడు, ఇంకేంది 2 సార్లు. ఆ అధ్యాయం చాలా చిన్నది, ఇంకా 2 సార్లు రాదు అనుకొని నేను చాలా సంతోషంగా ధైర్యంగా ఉన్నా. అయినా ఒక పక్క భయము. 20వ వచనం చదవండి, అదే అధ్యాయంలో 20వ వచనం. భయపడకుడి, ఇంక ఇప్పుడు మనకి ఇంకా గుండె స్పీడ్గా కొట్టుకుంటూ వచ్చింది. 2వసారి చెప్పేసినాడు. ఇంకెన్ని వచనాలు ఉన్నాయి? 20 నుంచి 20, ఇంకా 4 వచనాలు ఉన్నాయి. ఈ 4 వచనాల్లో ఎక్కడుంటుందిలే అనుకొని చదువుతూ ఉన్నప్పుడు 24వ వచనం చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని పూర్ణ హృదయంతో, ఇక్కడే కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నువ్వు జాబ్ అంటున్నావు కదా, జాబు అది 2 పడవల మీద కాలేయద్దు. పూర్ణ హృదయం అంటే కంప్లీట్గా సంపూర్ణమైన సేవ కొరకు నీవు ఆయన సేవించడం ఆవశ్యకం అంటే కంపల్సరీగా నువ్వు సేవ కొరకు ప్రతిష్ఠించుకోవాలని చెప్పినప్పుడు నేను చాలా ఏడ్చిన. ప్రభా, ఇంత దయ చూపించినవా నా మీద, ఇంత కనికరం చూపించినవా అని ఇంకా ప్రభుని ఇంకా నేను అడగల, కన్ఫర్మ్ చేసేసుకున్నా. ప్రభు నన్ను సేవ కొరకు పిలుచుకున్నాడని నేను కన్ఫర్మ్ చేసుకున్నాక మరి మాకు అప్పుడు ప్రపోజల్ మరి దేవుని దాసులు ఎఫ్రాయిం గారు వచ్చారు. అప్పుడు ఆయన గురించి కూడా ప్రభా మరి ఈయన నీ చిత్తమా కాదని ప్రభుని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. మనం ఏదైనా వాగ్దానం దేవుడు చెప్తేనే మనం చెయ్యాలి. కానీ మనం ముందుకు వెళ్ళినామంటే ఎక్కడో చోట పడిపోతామని ఆయన గురించి కూడా వాగ్దానాలు తీసుకున్నాం. 1 సమయాలు 16, 12 తర్వాత
నేను కోరుకున్నవాడు ఇతడే, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నవాడు, అప్పటికి నాకు తెలియదు ఆయన వాళ్ళ ఇంట్లో చిన్నవాడని. తర్వాత నేను గొర్రెల దొడ్లో నుంచి నేను పిలిచినాను కాబట్టి అక్కడ కూడా దావీదుని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. సరే ప్రభా, దీంట్లో మాట్లాడినారు, నేను కొత్త నిబంధనలో కూడా అడుగుతా, అది కూడా నా డైలీ పోర్షన్లోనే నేను చదువుకుని. అప్పుడు నేను 12 అధ్యాయాలు చదివేదాన్ని, మరి 12 అధ్యాయాలు చదువుకునేదాన్ని రోజు. మరి అప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం, ఇదొకటి చదవండి. అపోస్తల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామాను భరించుటకు కన్ఫర్మేషన్ ఇచ్చేసినాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము ఈయనే ఇంకా అన్నప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రభా నీకు స్తోత్రాలు. మరి నా భర్త గారు కూడా మరి బీటెక్ చేశారు కనుక మరి ఆ ప్రపోజల్ని కన్ఫర్మ్ చేసిన. అయితే ప్రభా నాకు కొంచెం సమాధానము మరి లేకుండా ఉంది, నాకు సమాధానం అనుగ్రహించినప్పుడు కీర్తనలో 147:4 వచనం ప్రకారం మరి ఆయన వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచిన వాగ్దానం ద్వారా దేవుడు నాకు సమాధానం, కంప్లీట్ పీస్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేనైతే మరి ప్రార్థన చేసుకున్న, ప్రభా మరి నాకు వచ్చే వ్యక్తి కొన్ని లక్షణాలు ఉండాలి కదా, కొన్ని అనుకుంటారు కదా, ఇలాంటి వాడైతే బాగుండు, ఇలాంటి వ్యక్తి అయితే బాగుండని. మరి నేను కూడా మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలా, తర్వాత కీబోర్డ్ ప్లే చేయాలి, తర్వాత ఇంకా మంచిగా వాక్యం చెప్పే వ్యక్తి, ఇంకా మరి డ్రైవింగ్ చేయాలా, మంచి ప్రార్థన పరుడు అని, మంచి ప్రార్థన చేసేవాడుగా ఉండాలని అనుకున్నా. అయితే దేవుడు నాకు అనుకుంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు నాకు దయచేస్తూ వచ్చినారు. మంచి సాత్వికుడిని మరి దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. ఇది అంతా, ఈ క్రెడిట్ అంతా ఎవరికి? దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధంగా నన్ను మరి వివాహ విషయంలో దేవుడు తోడుగా ఉంటుంది. తర్వాత మా అత్తమ్మ మామయ్య కూడా నన్ను ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చినారు. వాళ్ళు చక్కగా ప్రేమగా నన్ను చూసుకుంటూ వచ్చినారు. మా అత్తమ్మ అయితే నాకు హెల్త్ బాగలేనప్పుడు చాలా బాగా చూసుకునేవాళ్ళు. నేను ఎంతో బలహీనరాలుగా ఉండేదాన్ని. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే మరి ఎక్కువ వర్క్ కూడా నేను ఎక్కువ చేసేదాన్ని కదా. అయినా మరి అత్తమ్మ నన్ను చక్కగా ప్రేమగా నన్ను చూసుకుంటూ వచ్చింది. తర్వాత మరి నాకు వస్త్రాలు, ఈ శారీస్ చక్కగా ఉతికి పెడుతుంది. ఏ అత్తమ్మని చేస్తారా? ఒకవేళ బహుశా చేయొచ్చేమో, కానీ మా అత్తమ్మను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. చక్కగా నా వస్త్రాలన్నీ తెల్లగా ఉతికి పెట్టేది అనమాట. తర్వాత నేను మన మ్యారేజ్ అయిన కొత్తలో ఆయన ఇప్పటికైనా నేను బకెట్ కూడా ఎత్తుకోలేను, చాలా బలహీనంగా ఉండే. అయినా నాకు అత్తమ్మ నీళ్లు తోడి పోసేదనమాట, పాత్రలో పెట్టేది. కాబట్టి ఇట్లా మంచి అత్తమ్మ మామయ్యని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే నేను దేవుని ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. తర్వాత మరి మ్యారేజ్ విషయం అయిపోయింది. తర్వాత వివాహం కొరకు దేవుడు సిద్ధపరిచాడు, అన్నీ చేసినాడు. అయితే పిల్లల కొరకు మేము ప్రార్థిస్తూ వచ్చినాము. 3 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. అప్పుడు నేను ప్రభువుని అరుగుతూ వచ్చిన, ప్రభా నేను స్త్రీల మీటింగ్లో ఏమని వాక్యం చెప్పాలి, నీకే పిల్లలు లేరు, నువ్వేంటి పిల్లల గురించి, హన్నా గురించి, ఎలిజబెత్ గురించి చెప్తున్నావు అన్న మాట రాకూడదు. కాబట్టి నాకు పిల్లల్ని అనుగ్రహించండి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, కానీ అందరూ వెయిట్ చేస్తారో మన కోసం? ఏమన్నా ఉన్నారా? ఏమన్నానా? మ్యారేజ్ అప్పుడే అవుతుంది, అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఎవరు? అక్కలు, ఆంటీలు, ఇల్లేలే, బ్రదర్స్ పెద్దగా పట్టించుకోరు కదా, మనకే ఎక్కువ ఉత్సాహం. అందుకని సరే అని నేను ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభువా మరి మాకు కూడా సంతానం ఇస్తే నీ కొరకు వాళ్ళని పెంచుతానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు మరి నాకు ఒక అలవాటు ఉండేది. అలవాటు అంటే కరోనా టైంలో అందరూ మరి కాన్ఫరెన్స్ కాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు కదా, అలాగే నేను కూడా 3 గంటలకు లేచి ప్రార్థన చేసేదాన్ని. నాతో పాటు కొంతమంది స్త్రీలు కూడా మరి ప్రార్థనలో నాతో పాటు సహకరించేవాళ్ళు. అప్పుడు ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎంతోమంది గర్భఫలం లేని వారి కొరకు, అనారోగ్యంగా ఉండే అందరి కొరకు నేను చక్కగా మేమందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ సమయంలో దేవుడు నాకు అధికమైన శక్తిని ఇచ్చాడు. ఆ సమయంలోనే ప్రభు నేను పిల్లల కొరకు కూడా నేను ఎలా ప్రార్థన చేసేది? విశ్వాసంతో ప్రార్థన చేసేదాన్ని. అంటే నాకు ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు కదా. కాబట్టి నాకు మరి అప్పుడు గర్భఫలం లేకపోయినా కానీ నా కడుపులో ఒక కుమారుడు ఉన్నాడు, నా చేతిలో ఒక బిడ్డ ఉన్నాడని నేను ఇలా పట్టి ప్రార్థన చేసేదా. అద్దం ముందు నేను నిలబడి నేను ఒక పిల్లో పెట్టుకొని, ఇది ప్రభు నాకు ఇచ్చినారు ప్రభు ఈ గర్భమును, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. చూసావా, అంటే పుట్టకముందే పుట్టినాడని అంత విశ్వాసంతో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ప్రతి వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు.
మరి ఆ విధంగా విసుగగా పట్టుదలతో మరి నేను బలిపీఠం దగ్గర కూర్చొని మళ్ళీ మందిరంలో ఫుల్పీట్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాకు మంచి సమాధానాన్ని ఇస్తూ వచ్చినారు. మరి నేను నా భర్త ఇద్దరము మరి దేవసేవకులు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటలప్పుడు దేవుని యొక్క శక్తితో నన్ను నింపినప్పుడు ప్రభు ఒక వాగ్దానం ద్వారా నాతో మాట్లాడారు. అది మరి బాబు పుట్టకముందే దేవుడు నాకు మరి యోహాన్ని ఇస్తారని వాగ్దానం ఇచ్చినారు. బాబు పుట్టకముందే మరి బహుశా జనవరి నెలలో అనుకుంటా లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్తులు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇద్దరు దేవుని సేవకులు. అయితే వాళ్ళు మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏం మాట్లాడిందండి ఆమె, ప్రభు దూత ఏం మాట్లాడారంటే 1:13 చదవండి. అప్పుడు ఆ దూత జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. ఇదే మాట ద్వారా దేవుడు నన్ను ఎన్నోసార్లు కన్ఫర్మ్ చేస్తూ వచ్చినాడు. నువ్వు ఒక కుమారుని కంటావు, ఖచ్చితంగా అతనికి నువ్వు యోహాను అనగా జాన్ అని పేరు పెట్టాలి అని బాబు పుట్టకముందే ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే నేను అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. కాబట్టి మరి ఈ మాట ద్వారా ప్రభు మాట్లాడుకున్న ఫిబ్రవరి నెలలో అదే మంత్లో మరి నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ప్రభు నాకు మరి మగబిడ్డనిచ్చాడు. అయితే దానికి ముందే నేనైతే ట్విన్స్ అడిగా, అంటే కమల పిల్లలు అయితే బాగుండు కదా ఒకేసారి అని. ప్రభు నాకు కమల పిల్లలు అంటే ప్రభు సిద్ధం కాలేదు. అదే అధ్యాయంలో 26 చూడండి, 30 చదవండి. 30 ఇదేమిటో, ఈ శుభవచనం ఏమిటో, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, యేసు అనే పేరు. నేను ఒకటి అడిగి దేవుడు ఎన్ని ఇస్తున్నాడు ఇక్కడ, 2 ఇస్తాడు. అయితే కవలలు కాదు, ఇద్దరు జన్మ సపరేట్ ఇద్దరు మంచి మరి ఈయనేమో యేసుక్రీస్తు వారు, ఈయనకంటే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా యోహాను వచ్చాడు. కాబట్టి నేను అప్పుడే అనుకున్నా, ఒకవేళ ఇద్దరిని దేవుడు మగపిల్లల్ని ఇస్తారేమో అని అనుకుంటా ఉన్నా. మరి ఒకరు పుడితే యోహాను, ఈయన యేసు ప్రభు వారు అనగా ఇమ్మాన్యుయేల్ అన్న మాట నన్ను జ్ఞాపకం చేస్తూ వచ్చిన. అయినా కానీ నేను దాన్ని కొంచెం ఆలోచనలో ఉంచుకున్న తర్వాత మరి సంవత్సరము అయిన తర్వాత మళ్ళీ 2వ కుమారుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను అప్పుడే అడగలేదు, ఇప్పుడు ఎందుకు లేదు అని మేమేం ప్రభువుని అడగలేదు. కానీ ముందే చెప్పినాడు కదా, యోహానికి ఎంత గ్యాప్ ఉంది, 6 నెలలు కదా, 6 మంత్స్. అట్లా 1 సంవత్సరం గ్యాప్లో మళ్ళీ 2వ బాబుని దేవుడు అనుగ్రహిస్తాడు. అతనికి కూడా నేనైతే మరి పాప అంటే నాకు బాగా ఇష్టము, ఒక బాబు ఒక పాప అయితే బాగుండు అనుకున్నాను. కానీ దేవుని చిత్తం ఎలా ఉంది, 2 కుమారులని ఇవ్వాలని ఆయన ఫస్ట్లోనే మరి యోహానికి ముందే ఫస్ట్ బాబు అప్పుడే ఈ బాబు గురించి కూడా మాట్లాడారు. సరే నేను కన్ఫర్మ్ చేసుకున్నా, ప్రభా మరి మీరు బాబుని ఇవ్వాలనుకుంటున్నారా, ఏమన్నా మనసు మార్చుకుంటారంటే దేవుడు మనసు మార్చుకోరు కదా. అందుకని మళ్ళీ అంటే రాహేల్ని పంపించేస్తారు కదా, హాగర్ని, ఇదిగో భయపడద్దు, ఇది కూడా నీకు కుమారుడే అని ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడి. ఇంకొకటి రాహేలు ఇంకా చదువుకుంటా పోతున్నప్పుడు రాహేలు ఫస్ట్ యోసేపుని కనిన తర్వాత ఇంకా బెన్యామీను, అమ్మ నువ్వు భయపడద్దు, ఇది కూడా నీకు కుమారుడే అన్న మాట ద్వారా కన్ఫర్మ్ చేశాడు. మళ్ళీ మా అక్క ఉంది, కేజీ అక్క, అంటే మా మరి భర్త గారి యొక్క అక్క, నేను కూడా అక్కని అని పిలుస్తాను, నాకు అలవాటు అట్లనే. మరి అక్కకు కూడా మరి ఈరోజు నేను డైలీ పోర్షన్ చదువుకున్నప్పుడు డోర్కస్ ఒక కుమారుడు జన్మిస్తాడని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కకి తెలియదు అప్పుడు నేను కన్సీవ్ అయిన సంగతి. మరి నేను అలా చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ బాబుని ఇస్తాడేమో, బహుశా ఇవ్వచ్చు అని చెప్పింది ఆమె కూడా దైవ సేవకురాలు. కాబట్టి ఈ మాటల ద్వారా నేను కన్ఫర్మ్ చేసుకున్న, ప్రభు 2 మగబిడ్డల్ని దేవుడు అని. ఇది ఎవరి కొరకు అంటే దేవుని మహిమ కొరకు, వాళ్ళు దేవుని కొరకు సాధనాలుగా వాడబడాలని ప్రభు కోరుకున్నాడు. అందుకని వారిద్దరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చిన. కాబట్టి మరి పిల్లలు లేక ఎవరన్నా బాధపడుతుంటే మీరేం బాధపడాల్సిన అవసరంలా, సంపూర్ణంగా విశ్వాసంతో ప్రభువుని అడిగితే తప్పకుండా మనకి ఇస్తాడు, ఏది తక్కువ చేయడు. కాబట్టి మా సేవ కొరకు ప్రార్థించండి. దైవ సేవకులు ఎఫ్రాయిం గారి కొరకు, మరి పరిచర్య కొరకు, మా పిల్లల కొరకు, మా అత్తమ్మ మామయ్య, మా కుటుంబం అందరూ దేవుని సేవలో వర్ధిల్లాలని మా కొరకు, కుటుంబం కొరకు తప్పకుండా మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించండి, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.
మరి ఈరోజు చేయబడిన పరిచర్య కొరకు ఇద్దరు క్లుప్తంగా ప్రార్థించండి. క్లుప్తంగా ఒక 2 మినిట్స్లో వాక్యము కొరకు వీటిలన్నిటిని దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా ఈ పరిచర్యని మరి సాతాను వచ్చి విత్తబడిన విత్తనాలు ఎత్తుకొని పోకుండా హృదయంలో అలాగే